పైసలు లేకపోతే నా దగ్గరికి అమ్మాను నేను బిచ్చం ఎత్తిస్తా రోడ్డు మీద కూర్చుంటా ఆయన ఏం చేస్తాడు మరి వాడేం చేయాలో వాడి ఇంట్లోనైనా వాడాలి అంత పూర్తిగా అధికారం లేని ఎందుకు నిలబడ్డాడు వాడు సంకరాంకలు నిలబడ్డా అంత పూర్తిగా అధికారం ఉంటేనే నిలబడాలి ఇప్పుడు 2 లక్షలకు అమ్ముడే ఉన్నాం మనం ఏం భూమి మీద తిరుగుతున్నాం మనం గొప్ప అని మనం తిరుగుతున్నాము మనం ఇప్పుడు అమ్ముట్లోనే ఉన్నాము నాకు అన్ని తెలుసు నేను మొత్తం అన్ని తిరిగి వస్తా నేను నా మొగడు చచ్చిపోయి 20 సంవత్సరాలే నేను కట్టె పట్టుకొని పని చేసిన 20 సంవత్సరాల నుంచి నాకు తెలియదా ఏమి ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు నయం ఉండే ఆమె కాలు మొక్కి ఆమె ఇచ్చిన ఇండ్లతోనే ఇప్పుడు కూలిపోతున్నాయి ఆమె ఇచ్చిన ఇండ్లే మేము కట్టుకున్నాయి ఇంద్రమ్మ వారసురా యాడుండా నాకు చూపెట్టు చెప్పు తీసుకొని చంపేస్తా నాకు చూపించు ఎంత దూరం అయినా సరే పేదల ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తున్నారట కదా వాడేం న్యాయం చేయడు వాడు మనల్నే నెత్తి కొరుగుతాడు అంతేనా ప్రజల్లో కొరుగుతాడా మరి మళ్ళీ ఓట్లు ఏమని వస్తున్నారు జూబ్లీ హిల్స్ కి మరి నేనైతే అయ్యాను ఆయన ఎవ్వరన్నీ అయ్యాను కానీ నేనైతే వెయ్యను మరి నేను ఈయనకి వేస్తా కేసీఆర్కి వేస్తా రేవంత్ రెడ్డికి వెయ్యా 6 గ్యారెంటీలు బంద్ అయితే వేసింది చెంపలు వేసుకున్నాడు అంతేనా అంతే మరి ఇటు కేసీఆర్ కి అయితే గ్యారెంటీలు బంద్ చేస్తాడట ఏం బంద్ చేస్తాడు ఇప్పుడు ఇచ్చే గ్యారెంటీలు బంద్ చేస్తాడట ఏం బంద్ చేయడు బస్ బంద్ పెడతాడట బంద్ పెట్టని బస్సులో ఎల్లకాలం తిరిగేది ఉందా మేము ఏనాడన్నా ఒకనాడు బస్ కిరాయి పెట్టుకొని పోతాం అంతేనా అంతే తగ్గేదే లేదంట తగ్గేదే లేదు మరి కేసులు పెడతారా మరి ఇంత గట్టిగా మాట్లాడతారు కేసు పెడితే పెట్టని ఈడ తినే తిండి అన్న తింటా నేనేం పీకేది ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మంచిగా లేదు